హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హుండై i10 మ్యాగ్నా వెహికల్, ప్యూర్ పెట్రోల్, సెకండ్ ఓనరు, 2009 5వ నెల, 2009 6వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క గ్రీన్ ట్యాక్స్ కట్టి మనకు ఆర్సీ రిన్యువల్ చేసే వరకు 2029 10వ నెల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఫ్యూల్ వచ్చేసి ప్యూర్ పెట్రోలు, సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలో ఉంది. ఏపీ వాళ్ళకి పనిచేస్తారు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఆల్రెడీ గ్రీన్ ట్యాక్స్ అనేది తెలంగాణలో కట్టడం జరిగింది. మొత్తం వీడియోలు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ ఎప్పుడు సార్? వెహికల్ వచ్చేసి హుండై i10, ఇది వచ్చేసి డాల్ఫిన్ బ్లూ కలర్ అంటారు కదా సార్, ఇది డాల్ఫిన్ బ్లూ కలర్ వెహికల్. చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి బ్రోకెన్ లేదు సార్, రీప్లేస్మెంట్ అయింది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇప్పుడు చూసుకోవచ్చు, బానెట్ పైన రీపెయింట్ అయింది, ఫ్రంట్ బంపర్ ఒకటి రీపెయింట్ అయింది. ఇక్కడ చిన్న డెంట్ ఉంది, పెయింట్ వేసింది కూడా అక్కడక్కడ చిన్నగా లైట్గా పలిగింది. సార్, వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ యాప్రాన్కి సంబంధించిన లెగ్స్ ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు, కింద అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. బ్యానెట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటే ఉంది. 1086 క్యూబిక్ కెపాసిటీ, 1.1 లీటరు పెట్రోల్ ఇంజన్ సార్. మంచి స్మూత్ అండ్ సైలెంట్ ఉంది, పవర్ఫుల్ ఇంజన్ ఉంది. చూసుకోవచ్చు, ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ కానీ ఏపీ వాళ్ళకి పనిచేయదు. ఆల్రెడీ తెలంగాణలో గ్రీన్ ట్యాక్స్ కట్టడం జరిగింది. బ్రదర్ చూసుకోవచ్చు, ఫ్రంట్ టైర్, అప్రాన్ సైడ్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు. సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు 80% అయితే ఉంది సార్. రెండు 2008 గ్లాసులే ఉంటాయి, ఎందుకంటే ఇయర్ మ్యానుఫ్యాక్చర్ ఎండింగ్లో మళ్ళీ మార్చ్ ఏప్రిల్ వరకు మళ్ళీ కొత్త మ్యానుఫ్యాక్చర్ కావు కాబట్టి అవే ఉంటాయి. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి సార్, 4 వర్కింగ్లో ఉన్నాయి. సార్ ఇంటీరియర్ చూసుకోవచ్చు, 5 సీటర్ వెహికల్, మాన్యువల్ గేర్ బాక్స్, సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. 1 lakh డ్రివెన్ ఉంది సార్. చూసుకోవచ్చు, 1,00,000 కిలోమీటర్ తిరిగింది. కొద్దిగా సెల్ఫ్ వీక్ ఉంది, మెజర్ వర్క్ ఏం కాదు, అది బ్యాటరీ వీక్ ఉన్నట్టుంది, సెల్ఫ్ తొందర లేస్తలేదు. ఇక చలికాలం అట్లే ఉంటాయి సార్, కొద్దిగా చూసుకోవాలి. ఇంటీరియర్ డాష్ బోర్డ్ పైన కానీ ఇంటీరియర్ మంచి క్లీన్గా ఉంది. ఓడోమీటర్ క్లస్టర్లో కూడా చూసుకోవచ్చు, రీడింగ్ వచ్చేసి ఒరిజినల్, ఎటువంటి ట్యాంపరింగ్ కాదు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ 4. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్ ఉంది సార్. పిల్లర్లు చూసుకోవచ్చు, రూఫ్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ కవర్లు వచ్చేసి 100కు 70-80% సీట్ కవర్లు ఉన్నాయి. ఒక్కసారి ఇంటీరియర్ వాష్ చేయించుకుంటే ఇంకా లుక్ ఉంటుంది వెహికల్. ఏసీ వర్కింగ్లో ఉంది సార్, మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్లో ఉంది. పిల్లర్ చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ పిల్లర్సే ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. బ్యాక్ సైడ్ టైర్లు 50% ఉన్నాయి. డిక్కీ సైడ్ చూసుకోవచ్చు, ఎటువంటి వర్క్ అయితే కాలేదు.
స్టెప్నీ టైర్ వచ్చేసి మనకు 70% ఉంది సార్. మంచి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డిక్కీలో రస్ట్ అనేది ఫామ్ కాలేదు, చూసుకోవచ్చు. హుండై i10 మ్యాగ్నా ఇది. దీనికి బ్యాక్ సైడ్ వైఫర్ కానీ డిఫోగర్ రాదు, ఇది వాళ్ళు వేయించుకున్నారు అంతే. లేదంటే 2008లో వచ్చినట్టుంది, మనకు అంత ఐడియా లేదు సార్. ఎక్స్ట్రా డిఫోగర్ గ్లాస్ విత్ వైఫర్ ఉంది వెనకాల. స్పైలర్ కూడా ఉంది వెహికల్కు. ఈ టైర్ వచ్చేసి 70% ఉంది, ఎంఆర్ఎఫ్ కంపెనీ. కంపెనీ గ్లాసే ఉందండి. వెనకాల బంపర్ పెయింట్ అయింది సార్, ఇది చూసుకోవచ్చు. ఈ బాడీ అంతా ఒరిజినలే ఉంది. చూసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇది కంపెనీ పెయింట్ పైన ఉంది, చూసుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మీకు కనిపించకపోవచ్చు అని చూస్తున్నాను, క్లియర్గా చూసుకోండి సార్. ఈ సైడ్ కూడా స్క్రాచెస్ ఉన్నాయి సార్, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. దా ఇది పట్టుకుంది. సెకండ్కి ఉందా సార్? వెహికల్ వచ్చేసి హుండై i10 మ్యాగ్నా 1.1 లీటర్ పెట్రోల్ ఇంజను, 1,00,000 కిలోమీటర్ తిరిగింది. సెకండ్ ఓనర్, హైదరాబాద్ పాసింగ్ సార్. ఏపీ వాళ్ళకి పనిచేయదు. గ్రీన్ ట్యాక్స్ అనేది తెలంగాణలో కట్టడం జరిగింది. మనకు 2009 5వ నెల, 2009 6వ నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. మళ్ళీ మనకు 2029 10వ నెల వరకు వెహికల్ యొక్క అక్టోబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు. ఏసీ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ ప్లేయర్ ఓకే ఉంది. టైర్లు ఒకటి 50% ఉంది, మిగతా అంతా 70% ఉన్నాయి సార్. సీట్ కవర్లు ఇంటీరియర్ పరంగా ఓకే. వెహికల్ అయితే ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో ఉంది. ఎవరైనా నచ్చ ముందు కాల్ చేయండి. మా పార్కింగ్లో అయితే ఉండదు, బయట కస్టమర్ దగ్గర ఉంటుంది. కస్టమర్ వెహికల్ డీల్ అయితే 5,000 కమిషన్ తీసుకుంటాం సార్. వెహికల్ యొక్క కాస్ట్ చూసుకున్నట్టయితే 1,70,000 చెప్తున్నారు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఓకే సార్, వీడియోలో మొత్తం చూసుకుని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.